ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రెగ్నెన్సీ లేడీస్లో యూరోలజీ ప్రాబ్లం యూజువల్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కామన్ అండి. పెరిగే బిడ్డ వల్ల పడే ప్రెషర్కి యూరిన్ మాటికి వెళ్ళడము, కొంచెం అంత వంగి ఏదైనా తీసుకుంటున్నారు ఆర్ దగ్గిన తుమ్మినా కాస్త యూరిన్ లీక్ అవుతుంది. బిడ్డ పుట్టే ముందు కంటే పుట్టుక తర్వాత 12 to 16 వీక్స్ ప్రెగ్నెన్సీ టైంలో ఒక యూరిన్ టెస్ట్ అన్నదన్నా మ్యాండేటరీ. అండ్ అది పాజిటివ్ వచ్చింది అంటే మాత్రం దాన్ని వీ మస్ట్ ట్రీట్ అట్ ఎనీ కాస్ట్. యూరిన్ మంట ఉంటే క్రాన్బెర్రీ జ్యూస్ తాగితే తగ్గిపోతుంది. అంటే యూరిన్ మంటకి క్రాన్బెర్రీ జ్యూస్కి దెర్ ఇస్ నో కనెక్షన్, బట్ క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ తీసుకోవడం వల్ల అంటే ప్రెగ్నెన్సీ లేడీస్లో కిడ్నీ ఖచ్చితంగా ఒకటి వాపు ఉంటుంది. అవునండి, అంటే దట్ ఈస్ యాక్చువల్లీ కామన్ థింగ్. సో అదేంటి అంటే ఒక ప్రెగ్నెన్సీ విమెన్ని ట్రీట్ చేయాలంటే ఒకవేళ ఆ లేడీకి యూరోలాజికల్ ప్రాబ్లం ఉంటే మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఫస్ట్ థింగ్ ఇస్ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. సో మెయిన్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో చాలామందికి ప్రెగ్నెన్సీ లేడీస్లో వచ్చే ప్రాబ్లమ్స్ అందరికీ తెలుసు, బట్ అవేర్నెస్ మాత్రం తక్కువగా ఉందనే చెప్పాలి. అందులో యూరోలజీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, అసలు వీటికి రీజన్స్ ఏంటి, అలాగే ఒకవేళ వస్తే సిమ్టమ్స్ అనేవి అందరిలో ఒకేలాగా ఉంటాయా, ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా? అలాగే మెయిన్లీ చెప్పుకోవాల్సింది ఏంటంటే కిడ్నీలో స్టోన్స్. ఈ సమస్య ప్రెగ్నెన్సీ లేడీస్లో ఎలా ఉంటుంది, సో ఇవి ఎలా మేనేజ్ చేయాలి, ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఆ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత ఆ లేడీ ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ని, సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ గురించి, వీటన్నిటి గురించి సో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరోలజీ సో డాక్టర్ దీప్తి సురేఖ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో ఈ మధ్యకాలంలో అంటే ఈ జనరేషన్లో చూస్తే కనుక ప్రెగ్నెన్సీ లేడీస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది అందరికీ తెలుసు, కానీ యూరోలజీ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం గురించి అవేర్నెస్ తక్కువనే చెప్పాలి. అసలు ఈ యూరోలజీ ప్రాబ్లం అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ప్రెగ్నెన్సీలో స్పెసిఫిక్గా యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఆడవాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఒకటి యూజువల్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కామన్ అండి. దాంతో పాటుగా కొంచెం అంత యూరినరీ ఫ్రీక్వెన్సీ, సో అంటే పెరిగే బిడ్డ వల్ల పడే ప్రెషర్కి యూరిన్ మాటికి వెళ్ళడము, అలాగే ఇన్కాంటినెన్స్ అంటాము. సో కొంచెం అంత వంగి ఏదైనా తీసుకుంటున్నారు ఆర్ దగ్గిన తుమ్మినా కాస్త యూరిన్ లీక్ అవుతుంది, ఇలాంటివి కామన్. దీంతో పాటుగా స్టోన్స్ ఆర్ ఆల్సో part of the, even if they are not pregnant or pregnancy, kidney stones are a part of their life adi. So these are the most commonly encountered problems during pregnancy, urology related ga idi. సో మెయిన్గా అంటే అవేర్నెస్ అనేది కూడా అంటే మెయిన్గా ఏంటంటే మీరు అన్నట్టు కిడ్నీలో స్టోన్స్ అనేది ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ లేడీస్లో వస్తాయి అనేది ఖచ్చితంగా అని కాదు, కానీ అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు దే ఆర్ నాట్ స్పేర్డ్, వాళ్ళలో కూడా ఇన్సిడెంట్స్ ఉంటుంది. సో యూజువల్గా అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ పెయిన్ కాకుండా నెక్స్ట్ కామన్ పెయిన్ ఇన్ఫ్యాక్ట్ ఇస్ అంటే కిడ్నీ స్టోన్ పెయిన్ ఇస్ అన్ అదర్ కామన్ కంప్లైంట్ వాళ్ళలో అది. సో ప్రెగ్నెన్సీలో ఆల్సో స్టోన్స్ ఉండొచ్చు అది, ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టోన్స్ ప్రెగ్నెన్సీ టైంలో అయ్యే హార్మోనల్ చేంజెస్ వల్ల దాంతో వాళ్ళకి పెయిన్ అన్నది పెరగడం కానీ, ఆ సిమ్టమ్స్ అన్నవి సివియర్ అవ్వడం కానీ అలాంటి ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అలా స్టోన్స్ ఉన్నప్పుడు కూడా అంటే ఆ లేడీకి ఖచ్చితంగా అబౌట్ చేయాలి అంటారు కదా మ్యామ్, ఇది నిజంగా నిజమా? అంటే స్టోన్స్ ఉంటే ప్రెగ్నెన్సీ ఉంటే లేదు స్టంట్స్ అయినా వేయాలి అంటారు కదా, ఇది ఎంతవరకు నిజము? ఇది యాక్చువల్లీ కేసెస్ విన్నాను నేను. రైట్, అంటే అబార్షన్ అన్నది ఆప్షన్ అని కాదు, బట్ ప్రెగ్నెన్సీ టైంలో సపోజ్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో స్టోన్ ఉంది అని డిటెక్ట్ అయింది, కానీ అంటే చిన్న స్టోన్ ఉంది, పెద్దగా ప్రాబ్లమాటిక్గా లేదు, అండ్ ఆల్సో అంటే కొన్ని చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఏంటి అంటే యాక్చువల్గా ప్రెగ్నెన్సీ టైంలో అయ్యే హార్మోనల్ చేంజెస్ వల్ల కాస్త యూరినరీ స్టాసిస్ అంటాము. సో యూరిన్ అన్నది స్లో మూమెంట్ అండ్ అంటే అక్కడ ఉండే మసిల్స్ ఏవైతే ఉన్నాయో కాస్త స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి. దానివల్ల యూరినరీ స్టాసిస్ ఉండడము, ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ పెరగడము అవి ఎక్కువ. దాంతోపాటుగా స్టోన్ కూడా ఉంది అంటే దే మైట్ నీడ్ సమ్ ఇంటర్వెన్షన్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. కానీ ప్రతి ఒక్కరికి స్టోన్ కనిపించింది స్కానింగ్లో అంటే వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి ఆర్ అబార్షన్ వరకు వెళ్ళిపోవాలి అన్నదైతే కాదు. సో స్టోన్ సైజుని బట్టి, సిమ్టమ్స్ని బట్టి, ఇన్ఫెక్షన్ లాంటివి ఏమన్నా ఉన్నాయా లేదా చూసుకుంటూ రెగ్యులర్గా అంటే ఒక యూరాలజిస్ట్ ఫాలోఅప్లో ఉంటూ దే కెన్ మేనేజ్ దేర్ ప్రెగ్నెన్సీ సేఫ్లీ.
ఓకే. ఒక ప్రెగ్నెన్సీ లేడీలో యూరాలజికల్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు పర్టిక్యులర్‌గా ఏ రీజన్స్ వల్ల రావచ్చని? అదే ఒకటి ఇది యూరినరీ ఇన్ఫెక్షన్స్. యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎందుకు ఎక్కువ అంటే ప్రెగ్నెన్సీ టైంలో అంటే నేను చెప్పినట్టుగా అయ్యే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల యూరినరీ స్టాసిస్ అవ్వడము అండ్ అది మనం ట్రీట్ చేయకపోతే అది కాస్త అంటే సింపుల్‌గా బ్లాడర్‌లో స్టార్ట్ అయిన ఇన్ఫెక్షన్ డైరెక్ట్‌గా కిడ్నీ వరకు వెళ్ళి పైలోనెఫ్రైటిస్ అంటాము. సో, అలాగా సివియర్ అయ్యే ఛాన్సెస్ అవి ఉంటుంటాయి. లేదు రెండోది ఏంటి అంటే ఎదుగుతున్న యూట్రస్ బేబీ వల్ల బ్లాడర్ మీద కాన్స్టెంట్‌గా ప్రెషర్ ఉంటుంది. సో, దాంతోటేంటంటే ఎంతసేపు యూరిన్‌కి మాటి మాటికి వెళ్ళాలనిపించడము అండ్ వెరీ ఫ్రీక్వెంట్‌లీ లైక్ సపోజ్ నాన్ ప్రెగ్నెంట్ లేడీ 2, 3 అవర్స్ వరకు వెయిట్ చేయగలుగుతారు. బట్ నో ప్రెగ్నెంట్ లేడీ యాస్ అండ్ హౌ ద బేబీ ఈస్ గ్రోయింగ్ ఇన్‌సైడ్ వాళ్ళ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది. అండ్ రెండోది బేబీ వెయిట్ వల్ల అండ్ ఆల్సో యూట్రస్ దీనివల్ల దగ్గిన, తుమ్మిన, యూరిన్ లీక్ అవ్వడం ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద మేజర్ చేంజెస్ విచ్ హ్యాపెన్. అది. ఓకే. అంటే సింప్టమ్స్ ఎలా ఉండొచ్చు మ్యామ్? ఎలా ఉంటాయి అసలు? అందరిలో ఒకేలాగా ఉంటాయా? ఏమైనా డిఫరెన్సెస్ యూజువల్‌గా అందరిలో మోస్ట్ కామన్ సింప్టమ్స్ అయితే ఇవే. అంటే సపోజ్ స్టోన్ రిలేటెడ్ తీసుకుంటే వీపులో నొప్పి రావడం గానీ, లేదు యూరిన్ రెడ్‌గా రావడం గానీ, ఆర్ కొంచెం మందిలో ఇంకా మరీ బాగా సివియర్‌గా ఉంది అంటే గనక పెయిన్, ఫీవర్ అండ్ ఆల్సో ఇన్ఫెక్షన్స్ అంటే మంట, మాటి మాటికి వెళ్ళాల్సి రావడము ఇలాంటివి ఉంటుంటాయి. ఇఫ్ యాస్ ఫార్ యాస్ స్టోన్స్ ఆర్ కన్సర్న్డ్. అండ్ యాస్ ఐ టోల్డ్ యూ ఫ్రీక్వెన్సీ అది అన్నది ఇట్ ఈస్ ఎ నార్మల్ థింగ్ విచ్ హ్యాపెన్స్. ఇట్ ఈస్ రాదర్ అంటే యాక్సెప్టింగ్ ఇట్ దట్ మై బ్లాడర్ ఈస్ ఆల్వేస్ బీయింగ్ పుష్డ్ అపాన్ బై ద యూట్రస్ అండ్ ఇట్ ఈస్ ఓకే టు గో అనేది యాక్సెప్ట్ చేయడము. ఇన్‌కాంటినెన్స్ రిలేటెడ్ అంటే దగ్గిన, తుమ్మిన పడడం దానికి ఒకటి స్టార్టింగ్ నుంచే కొంచెం అంటే ఒక హెల్తీ వెయిట్ గెయిన్‌లో పెట్టుకోవడము. మరీ ర్యాపిడ్‌గా అంటే ఇంట్లో వాళ్ళు తినమంటున్నారు కదా అని తినేసి సడెన్ వెయిట్ గెయిన్ అది లేకుండా ఒక హెల్తీ వెయిట్ పెట్టుకొని అండ్ రెగ్యులర్ పెల్విక్ ఎక్సర్‌సైజెస్ అంటాం ఆర్ మేబీ ఈవెన్ యోగా ఎలా ఇఫ్ యూ ఉంటుంది కెన్. మ్యామ్ పెల్విక్ ఎక్సర్‌సైజ్ ఎక్సర్‌సైజెస్ అనేది? అన్నవి సర్టెన్ సెట్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ వేర్ అంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తామనమాట. ఎలా చేయాలి అన్నది. కండరాలు అక్కడ ఎలాగా బిగించాలి, ఎలా రిలీజ్ చేయాలి అండ్ అవి కంటిన్యూయస్‌గా చేసుకుంటూ అండ్ ఈవెన్ ఇన్ యోగా ఇన్ ఫ్యాక్ట్ దే టీచ్. అండ్ ఇప్పుడు లాట్ ఆఫ్ గైనకాలజిస్ట్స్ హావ్ స్టార్టెడ్ అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ నుంచే దే స్టార్ట్ ఎడ్యుకేటింగ్ దెమ్. ఎట్లాగా మేనేజ్ చేసుకోవాలి అన్న. సో, ఇఫ్ యూ కీప్ డూయింగ్ దట్ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే. అంటే సమ్ సీరియస్ ఇష్యూ ఉంది, స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ చెప్పారు అన్న వాళ్ళని తప్పించి యాక్టివ్ నార్మల్ ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు యాస్ మచ్ యాస్ పాసిబుల్ ఇఫ్ దే రిమైన్ ఫిజికల్లీ యాక్టివ్ యూ కెన్ అవాయిడ్ దీస్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ లేడీని ట్రీట్ చేయాలి అంటే మెయిన్ బిడ్డని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు. సో, అలాంటప్పుడు మెయిన్‌గా ఎక్కువ మెడిసిన్స్ కూడా ఇవ్వరంట. కానీ మీరెలా ట్రీట్ చేస్తారు ఇలాంటి సో, పేషెంట్స్‌ని? ఇప్పుడు సపోజ్ ప్రెగ్నెన్సీ టైంలో మనకి స్టోన్ డిటెక్ట్ అయింది. అండ్ ఆ స్టోన్ పెద్దగా ఉంది, బ్లాక్ చేస్తుంది అండ్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తున్నాయి అన్నప్పుడు మనం చేయగలిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వి కాంట్ గో ఫర్ ఎనీ అంటే సీటీ లాంటివి, ఎక్స్‌రే లాంటివి చేయలేం ప్రెగ్నెన్సీలో. అవును. సో, వాళ్ళకేంటంటే ఇథర్ అల్ట్రాసౌండ్ ఆర్ అల్ట్రాసౌండ్ ఈజ్ నాట్ అంటే మనకి పెద్దగా ఉపయోగం పడట్లేదు. ఫర్దర్‌గా ఇంకా కావాలి అంటే తప్పదు అన్నప్పుడు ఎంఆర్ఐ వరకు మనం వెళ్తాం. సో, దాని తర్వాత చేయొచ్చా మ్యామ్? ఎంఆర్ఐ వరకు సేఫ్. సీటీ చెయ్యం మనము. అది లేదు అతి తప్పని పరిస్థితి అంటే చేయాల్సిందే లైఫ్‌కి కూడా రిస్క్ ఉంది అన్నప్పుడు యూజువల్లీ సెకండ్ ట్రైమెస్టర్ ఆర్ థర్డ్ ట్రైమెస్టర్ టైమ్‌లో సీటీ లో డోస్ సీటీస్ ఆర్ ఓకే. యాక్సెప్టబుల్. దట్ ఈస్ బట్ అండ్ అగైన్ కంబైన్డ్ డెసిషన్. గైనకాలజిస్ట్, యూరాలజిస్ట్ డిస్కస్ చేసుకొని అవసరం అనిపిస్తేనే మనం చేస్తాం. యాస్ ఫార్ యాస్ స్టోన్ ఈస్ కన్సర్న్డ్ అల్ట్రాసౌండ్ ఈస్ ద ఫస్ట్ ఇన్వెస్టిగేషన్. సో, చూసుకొని అందులో బ్లాక్ చేస్తుంది స్టోన్, పెయిన్ వస్తుంది, ఆవిడకి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఫర్దర్‌గా బేబీకి, మదర్‌కి రిస్క్ ఉంది అన్నప్పుడు అట్‌లీస్ట్ స్టెంటింగ్ అంటామనమాట. సో, సేఫ్‌గా జస్ట్ అంటే కిడ్నీ నుంచి బ్లాడర్ వరకు యూరిన్ పాస్ చేసే దారి నుంచే ఎండోస్కోపిక్‌గా చేస్తాము. సో, లోపలికి వెళ్ళి జస్ట్ ఒక స్టెంట్ ఉంటుంది. కిడ్నీ నుంచి బ్లాడర్ వరకు ఉంటుంది. అదేంటి అంటే జస్ట్ ఆ స్టోన్ అలాగే ఉంటుంది. మనం దాన్నేం టచ్ చేయము. యూరిన్ మాత్రం డైవర్ట్ అయిపోతుంది. సో, కంటిన్యూయస్ డ్రైనేజ్ ఉంటుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ అవి రావు. సో, త్రూ ఔట్ ఓకే. ద ప్రెగ్నెన్సీ వి ట్రై టు కీప్ ద మదర్ అండ్ ద బేబీ సేఫ్. అండ్ వన్స్ హర్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఓవర్, షీ హాస్ డెలివర్డ్ ద బేబీ అప్పుడు సీటీ స్కాన్ అవి చేసుకొని చూసుకొని స్టోన్ ఉంది అంటే దానికి కావాల్సిన సర్జరీ అవి చేసేసి స్టెంట్ అన్నది తీసేస్తామనమాట. బిడ్డ పుట్టే ముందు కంటే మెయిన్‌గా అంటే పుట్టేటప్పుడు పుట్టుక ముందు, పుట్టుక తర్వాత కూడా. సో, పుట్టుక తర్వాత ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలంటారు కదా!
రైట్. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకా ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా! అంటే పోస్ట్ డెలివరీ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అంత అదిగా ఏమి ఉండవండి. ఇట్ ఈస్ సేమ్ లైక్ ఎనీ అదర్ లేడీస్. కాకపోతే ప్రెగ్నెన్సీ టైమ్‌లో వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అన్నవి ట్రీట్ చేయడం ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందులో ఈవెన్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అసిమ్ప్టోమాటిక్ బ్యాక్టీరియా. అంటే ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి కంప్లెయింట్స్ ఉన్నా లేకపోయినా మనం రొటీన్‌గా యూరిన్ టెస్ట్, యూరిన్ కల్చర్ చేపిస్తాము. అండ్ అవును. అది పాజిటివ్ వచ్చింది అంటే ఈవెన్ బిఫోర్ షీ డెవలప్స్ ఎనీ సింప్టమ్స్ వి మస్ట్ ట్రీట్ ఇట్. యాంటీబయాటిక్స్ అప్రాప్రియేట్‌గా ఇచ్చుకొని కల్చర్ నెగెటివ్ వచ్చేలాగా చూసుకోవాలి. అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నది అక్కడే మనం సప్రెస్ చేసేయాలి. లేదు అంటే మళ్ళీ అది కాస్త కిడ్నీకి స్ప్రెడ్ అయ్యి ఇంకొంచెం సివియారిటీలోకి వెళ్ళే ఛాన్సెస్ అన్నవి దట్ రిస్క్ ఈస్ హైయర్ ఇన్ ప్రెగ్నెన్సీ. అండ్ ఆల్సో పెరుగుతున్న బేబీ సేఫ్టీ చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ మిస్ అయిపోతే సివియారిటీలోకి వెళ్ళిపోతే ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడం కానీ, లేదు బేబీ గ్రోత్ అన్నది కొంచెం అంత ఎఫెక్ట్ ఈ అయ్యి ప్రాబ్లమ్ లో వల్ల ఇలా బర్త్ వెయిట్ బేబీస్ రావడం గానీ, సో అందుకే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ రెగ్యులర్ చెకప్స్ అండ్ ఇఫ్ నీడెడ్ యూరాలజీ కన్సల్టేషన్ ఆర్ వెరీ ఎసెన్షియల్ థింగ్స్. సో ఇన్ఫెక్షన్ అన్నది అలాగా మిస్ అవ్వద్దు. అదే డెలివరీ అయిపోయాక యాస్ ఫార్ యాస్ ఇన్ఫెక్షన్స్ ఆర్ కన్సర్న్డ్ యూజువల్లీ దట్ వోంట్ కాజ్ మచ్ ట్రబుల్. కాకపోతే ఇప్పుడు డెలివరీ చాలా ప్రొలాంగ్డ్ లేబర్ అయింది, టైం పట్టింది అండ్ అంటే డెలివరీ వెంట్ ఆన్ ఫర్ అ లాంగ్ డ్యూరేషన్ అన్నప్పుడు యూజువల్లీ పోస్ట్ పార్టమ్ పీరియడ్‌లో కాస్త స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ లాంటివి అదే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లీక్ లాంటివి ఉండడము అవును. అండ్ ఆల్సో కాస్త పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అంటాం. అంటే కిందికి జారడం, బ్లాడర్ అన్నది కిందికి జారడం గానీ, వెజైనల్ ఏరియా నుంచి కూడా కొంచెం మసిల్స్ వీక్ అయిపోయి కాస్త జారడం అన్నవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, అవి పోస్ట్ డెలివరీ చూసుకొని దాన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అంటే మీరు ఇందాక మాట్లాడుతూ ఎసిమ్ప్టమాటిక్ అన్నారు కదా! ఇలా ఎసిమ్ప్టమాటిక్ ఉంటే అంటే చెకప్ చేయించుకుంటే తప్ప ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళని చూసుకుంటే చాలామంది రెగ్యులర్‌గా రైట్. డాక్టర్ చెకప్స్‌కెళ్తారు. బట్ విలేజెస్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎక్కువగా అంటే విలేజెస్ అంటే కొన్ని ఏరియాస్‌లో డెఫినిట్‌గా అండి. ఎళ్లరు. అందుకే యెస్. అంటే ఈ ఎసిమ్ప్టమాటిక్ ఉంటే ప్రాబ్లమే గదా వాళ్ళకి. ఎలా అందుకే ఎగ్జామినేషన్ చేసుకోవాలి? బేసిక్ అట్‌లీస్ట్ మినిమమ్‌లో మినిమమ్ 3-4 విజిట్స్ అన్నా అని చెప్తారు కదా! గైనకాలజిస్ట్. దట్ యూ మస్ట్ విజిట్ అ గైనకాలజిస్ట్ అండ్ ఇప్పుడు విలేజెస్‌లో కూడా వెళ్లి చెక్ చేసి డోర్ టు డోర్ కూడా వెళ్లి అడిగి దే డూ యూరిన్ టెస్ట్ అండ్ ఆల్ రొటీన్‌లీ. సో, అట్‌లీస్ట్ ఒక్క యూరినరీ టెస్ట్ డ్యూరింగ్ దేర్ 12-16 వీక్స్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఒక యూరిన్ టెస్ట్ అన్నదన్నా మ్యాండేటరీ. అండ్ అది పాజిటివ్ వచ్చింది అంటే మాత్రం దాన్ని వి మస్ట్ ట్రీట్ అట్ ఎనీ కాస్ట్. సో, ఒకవేళ పాజిటివ్ వస్తే అంటే ట్రీట్మెంట్ అంటే బిడ్డ పుట్టే వరకు అక్కడ ట్రీట్మెంట్ లేదండి. కంప్లీట్ అలా అయిపోతుందా? ఉండదు. ఇప్పుడు మీరు యూరిన్ కల్చర్‌కిచ్చారు. పాజిటివ్ వచ్చింది. దాంట్లో ఏ యాంటీబయాటిక్ కరెక్ట్‌గా పనిచేస్తుంది అన్నది కూడా మనకు తెలుస్తుంది. సో, దాని ప్రకారంగా డ్యూరేషన్‌నే మనం ఇస్తాము. అండ్ అవి కూడా ఏంటి ప్రెగ్నెన్సీ సేఫ్ యాంటీబయాటిక్సే మనం పెడతాము. విచ్ ఈస్ సేఫ్ ఫర్ ద బేబీ వి డూ దట్. అది ఇచ్చేసిన తర్వాత కోర్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ మళ్ళీ రిపీట్ చెయ్యమది. ఓన్లీ మళ్ళీ అవసరం అయితే వి అగైన్ డూ ఇట్ ఇన్ ద లాస్ట్ ట్రైమెస్టర్‌లో కూడా ఒక యూరిన్ కల్చర్ చేసుకొని అది నెగెటివ్ ఉంది అంటే ఇంకేమీ ఉండదు. లేదు మళ్ళీ అది కూడా పాజిటివ్ వచ్చింది అంటే మాత్రం మళ్ళీ ట్రీట్ చేస్తాము. అది. ఇప్పటి వరకు ప్రెగ్నెన్సీ లేడీస్ అందరూ కూడా అంటే ఖచ్చితంగా ఈ యూరిన్ టెస్ట్ అనేది చేయించుకుంటుంటారు. కానీ ఇందులో యూరాలజికల్ ప్రాబ్లమ్ అనేది ఇంత పెద్దగా అవుతుందా అనేది ఎవరికీ అంత అవేర్‌నెస్ ఉండదు. ఆ అవగాహన కోసమే అంటే దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యువర్ గైనిక్ చెకప్స్ ఆర్ డన్ టైమ్‌లీ అండ్ అక్కడ వాళ్ళు అడ్వైస్ చేసినప్పుడు యూరిన్ టెస్ట్ చేయించుకోవడం ఈస్ అ వెరీ ఎసెన్షియల్ థింగ్. దాంతో పాటు స్కానింగ్ కూడా బికాజ్ యాస్ ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్ స్టోన్స్ ఆర్ ఇట్లాగా మిస్ అయిపోయింది, డిలే అయిపోయింది యూరిన్ కల్చర్స్ అండ్ అది కిడ్నీ ఇన్ఫెక్షన్ వరకు వెళ్ళింది అన్నవి కూడా మనకి స్కానింగ్‌లో అండ్ వచ్చే కంప్లెయింట్స్‌లో పికప్ అవుతాయన్నమాట. నొప్పొస్తుంది, ఫీవర్ ఉంటుంది. ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే వీల్ హావ్ టు ట్రీట్ ఇట్ ఇమ్మీడియేట్‌లీ. పర్టిక్యులర్‌గా వీటికి ఏమన్నా డయట్ పరంగా ఏదైనా ఉంటుందా? డయట్ పరంగా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ స్పెసిఫిక్‌గా ఏం లేదండి. ఒకటి కీపింగ్ యువర్‌సెల్ఫ్ వెల్ హైడ్రేటెడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. త్రూ ఔట్ ప్రెగ్నెన్సీ నీళ్ళు బాగా తాగడము, కొంచెం అంతా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవి పెంచుకోవడము అండ్ యాస్ ఐ సెడ్ కొంచెం హెల్తీ వెయిట్‌లో ఉండడం. మోడరేట్‌గా మరీ ఎక్సెస్ సడెన్ వెయిట్ గెయిన్స్ అన్నవి గానీ ఆర్ టూ మచ్ ఆఫ్ అంటే యానిమల్ మీట్ కానీ అవి కన్జ్యూమ్ చేయకుండా ఉంటే రిలేటివ్‌లీ యూ కెన్ మేనేజ్ అండ్ సాల్ట్ కన్జంప్షన్ కూడా ఓకే. చూసుకోవాలి. అది నాట్ ఓన్లీ ఇన్ ప్రెగ్నెన్సీ ఈవెన్ నాన్ ప్రెగ్నెంట్ పీపుల్ స్టోన్ ఫార్మేషన్ అది ఉంది అన్న వాళ్ళలో దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి నీళ్ళు బాగా తీసుకోవడం, సాల్ట్ ఇంటేక్ జాగ్రత్తలు తీసుకోవడము అండ్ ఆల్సో ఈ యానిమల్ మీట్
కన్జంప్షన్ అన్నది మోడరేషన్‌లో పెట్టుకోవడం. దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. సో, ఇప్పుడు మీరు చెప్పటం వల్ల ఏంటంటే, మెయిన్‌గా యూరోలాజికల్ ప్రాబ్లమ్ ఉంటే ప్రీమెచ్యూర్డ్ బేబీ సో, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తూనే చాలామంది అసలు అవేర్‌నెసే చాలా తక్కువ. సో, ఇప్పుడు మీరు చెప్పటం వల్ల తెలిసిందే. అండ్ ఇది పక్కన పెడితే ఇప్పుడు నాన్ ప్రెగ్నెంట్ విమెన్స్ ఉంటారు. సో, వాళ్ళలో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎలా ఎగ్జామినేషన్ చేసుకోవాలి? ఎలా వాళ్ళ వాళ్ళలో కూడా దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఏంటి అంటే ప్రతిసారి యూరిన్ మంట రాంగానే అది ఇన్ఫెక్షన్ అని కాదు. సో, దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ వేరియస్ థింగ్స్. ఓన్లీ యూరిన్ మంట వల్ల ప్రతిసారి చాలామంది వచ్చి అంటుంటారు, మాకు మాటి మాటికి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయండి అని. కంప్లెయింట్స్ ఏంటి అంటే మంట. అది సో, ఇన్ఫెక్షన్ కాదా? జస్ట్ యూరిన్ మంట ఈజ్ ఆల్వేస్ నాట్ ఇండికేటివ్ ఆఫ్ అ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. మీకు మంట ఉంది, నొప్పి ఉంటుంది, యూరిన్ వెళ్ళినా కూడా ఇంకా అంటే ఉన్న సెన్సేషన్ ఉంది, పొత్తి కడుపులో నొప్పి ఆర్ చలి జ్వరం లాగా ఉంటుంది ఆర్ యూరిన్ రెడ్‌గా వస్తుంది. సివియర్ పెయిన్ తోటి యూరిన్ రెడ్‌గా ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో దిస్ ఈస్ వెరీ కామన్. యూటీఐస్ అండ్ అంటే సిస్టైటిస్ అంటాం. బ్లాడర్ వరకు ఇన్ఫెక్ట్ అయినప్పుడు సివియర్‌గా యూరిన్ రెడ్‌గా వస్తుంది. సో, ఇలాంటివి ఏవైనా ఉన్నాయి అన్నప్పుడు వీ కెన్ థింక్ దట్ ఇట్ ఈస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. లేదు మీరు ఏదో ట్రావెలింగ్‌లో ఉన్నారు, సివియర్ డీహైడ్రేట్ అయిపోయారు, అప్పుడు పాస్ చేసిన యూరిన్ మంటతోటొచ్చింది ఆర్ అంటే చాలా స్పైసీ ఫుడ్ అది తిన్నారు అండ్ లిక్విడ్ ఇంటేక్ తక్కువ ఉండింది. ఆ టైంలో పాస్ చేసిన యూరిన్ వాజ్ వెరీ అంటే మంటతోటొచ్చింది. దే ఆర్ ఆల్ నాట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. సో, ఈ బేసిక్ అవేర్‌నెస్ దట్ ఇట్లాగే స్టార్ట్ అయింది, మాటి మాటికి వెళ్తున్నాను, డిస్కంఫర్ట్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది అండ్ టిపికల్‌గా అంటే చాలామందికి వెళ్ళొచ్చినా ఇంకా అదే సెన్సేషన్ ఉంటుంది. ఇంకా వెళ్ళాలి సో, ఆల్ దోస్ ఆర్ సింప్టమ్స్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఓకే. అంటే ఇప్పుడు ఇంకా సమ్మర్ వస్తుంది. సమ్మర్‌లో ఇంకా చాలామంది ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ రైట్. ఉంటారు. అవును. కానీ చాలామంది ఇన్ఫెక్షన్ అనుకున్న ఇప్పుడు మీరు చెప్పినట్టు మంట అని ఏదైతే అన్నారో, ఈ ప్రాబ్లమ్స్ తోటి డాక్టర్స్ దగ్గరికెళ్తున్నారు. బట్ యూరిన్ మంట ఉంటే ఆహ్, క్రాన్‌బెర్రీ జ్యూస్ తాగితే తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్ రాదు అని ఇది చాలా అపోహ ఉంది. ఇది నిజమా? లేదంటే ఏం చెప్తారు అది దీనికి? యూరిన్ మంటకి, క్రాన్‌బెర్రీ జ్యూస్‌కి దేర్ ఈస్ నో కనెక్షన్. బట్ ఏవైతే రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ ఈకోలై అనే ఒక బ్యాక్టీరియా తోటి ఫార్మ్ అయ్యేవి ఆడవాళ్ళలో, దట్ ఈస్ ప్రూవెన్ దట్ అంటే క్రాన్‌బెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ తీసుకోవడం వల్ల సప్రెస్ అవుతాయి. అంటే రిపీటెడ్‌గా వస్తున్నాయి. 6 మంత్స్‌లో 3 టైమ్స్, 4 టైమ్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. కల్చర్స్ అయినాయి అండ్ అందులో కూడా ఈకోలై అండ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఈకోలై అనే బ్యాక్టీరియా చాలా కామన్ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేయడంలో. సో, అలాంటి వాళ్ళలో క్రాన్‌బెర్రీ ఎక్స్ట్రాక్ట్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల రిలేటివ్‌లీ యెస్ ఇట్ డస్ గివ్ సమ్ సిమ్ప్టమ్ రిలీఫ్. అదే గాని జస్ట్ యూరిన్ మంటకి క్రాన్‌బెర్రీ జ్యూస్ తాగితే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. యువర్ డయట్ మీ డయట్, లిక్విడ్ ఇంటేక్ ఇవి 2 చూసుకోవడం ఆర్ ఇంపార్టెంట్. సో, ప్రెగ్నెన్సీ విమెన్స్‌లోకొస్తే కనుక, ఒక ప్రెగ్నెన్సీ విమెన్‌ని టెస్ట్ చేయాలి అంటే, టెస్ట్ పక్కన పెడితే, ట్రీట్ చేయాలంటే ఖచ్చితంగా అదే మైండ్‌లో పెట్టుకొని ట్రీట్ చేస్తారు కదా! అలాంటప్పుడు ఒకవేళ ఆ లేడీకి యూరోలాజికల్ ప్రాబ్లమ్ ఉంటే మీరు ఎలా ట్రీట్ చేస్తారు? అదే అండి. నేను చెప్పినట్టుగా ఫస్ట్ థింగ్ ఈజ్ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి అంటే ఆవిడకసలు కంప్లెయింట్స్ ఉన్నాయా? ఏంటి? దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్స్ బికాజ్ వీ హ్యావ్ టు బి వెరీ, వెరీ సెలెక్టివ్ అబౌట్ బోత్ ద థింగ్స్. అసలు ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేయగలుగుతాము అండ్ ఏం మెడిసిన్స్ వాడగలుగుతాము అండ్ అట్ ద సేమ్ టైమ్ సర్జికల్‌గా ఏమి ఆప్షన్స్ ఇవ్వగలుగుతాం అన్నది. సో, సేఫ్ ఆర్ అల్ట్రాసౌండ్ ఆర్ మేబీ అట్ ద మ్యాక్స్ ఎంఆర్ఐ వరకు ఎప్పుడన్నా అవసరం పడింది అంటే, దాని తర్వాత మెడికేషన్స్ కూడా ఉన్నాయి. సెట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ విచ్ ఆర్ సేఫ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వీలైనంత వరకు అవే పెడతాము. అండ్ స్టోన్ వరకు ఓకే బావున్నారు, చిన్న స్టోన్ ఉంది అంటే రెగ్యులర్ అబ్జర్వేషన్‌లో ప్రెగ్నెన్సీ అయిపోయే వరకు. లేదు ప్రాబ్లమాటిక్ ఉంది, ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఆర్ కిడ్నీ వాపు పెరుగుతుంది, పెయిన్ వస్తుంది అంటే అవును ఇదర్ మ్యామ్. అంటే ప్రెగ్నెన్సీ లేడీస్‌లో కిడ్నీ ఖచ్చితంగా ఒకటి వాపు ఉంటుంది. ఆహ్, ఇది అంతే ఫిజియోలాజికల్ అంటారు. ఇది అవును. నిజమా మ్యామ్? అవునండి. అంటే దట్ ఈస్ యాక్చువల్లీ కామన్ థింగ్. సో, అదేంటి అంటే మామూలుగా బై డిఫాల్ట్ యూట్రస్ అన్నది కాస్త రైట్ సైడ్‌కే ఎక్కువగా గ్రో అవుతుంది. సో, రైట్ సైడ్ కంప్రెస్ చేసి రైట్ సైడ్ కిడ్నీ కొంచెం వాపు రైట్ హైడ్రోనెఫ్రోసిస్ ఈజ్ అ ఫిజియోలాజికల్ హైడ్రోనెఫ్రోసిస్ ఇన్ మెజారిటీ. కానీ దానితో పాటు అంటే స్కానింగ్‌లో ప్రతిసారి కిడ్నీ వాపు పెరుగుతుంది, సైజ్ పెరుగుతుంది. లేదు నేను చెప్పినట్టుగా అదే పెయిన్ ఉంటుంది ఆర్ ఫీవర్స్ వస్తున్నాయి ఆర్ లేదు లెఫ్ట్ సైడ్ హైడ్రోనెఫ్రోసిస్ ఎక్కువగా కనిపిస్తుంది అన్నప్పుడు మాత్రం వీ హ్యావ్ టు థింక్ ఓవర్ ఇట్. ఏమవుతుంది? రీజన్స్ ఏంటి అన్నది. దాని ప్రకారంగా దాన్ని మళ్ళీ ఫర్దర్‌గా ఇన్వెస్టిగేట్ చేసి ట్రీట్ చేయాల్సొస్తుంది. సో, అట్లా మీరన్నప్పుడు స్కానింగ్ తీసినప్పుడే ఆ కిడ్నీ అనేది వాపు అదే స్వెల్లింగ్ ఉంటే అది ప్రెగ్నెన్సీ పెయిన్
కొంతమందికి స్టార్టింగ్‌లో వస్తుంది. కొంతమందికి అవును. ఎండింగ్ వరకు పోదు అంటారు. ఈ ప్రెగ్నెన్సీ పెయిన్ అంటారు. అవును. ఇదేనామా మీరు అవునండి. చెప్పేదేనా? అదే కొంచెం అంటే ఇప్పుడు మేనేజబుల్ పెయిన్ ఉంది. ఎస్పెషల్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా కంగారు ఉంటుంది. నొప్పొస్తుంది అని. సో, మనకి స్కానింగ్‌లో చూసుకొని ఆ కిడ్నీ గ్రౌ అంటే ఆ వాపన్నది మరీ ఎక్కువగా లేదు. మేనేజబుల్ పెయిన్‌లో ఉన్నారు అంటే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి లేదమ్మా ఇది నార్మలే ప్రెగ్నెన్సీ అయ్యాక మెల్లిగా తగ్గిపోతుంది అని చెప్పొచ్చు. బట్ నో అట్ ద సేమ్ టైమ్ షీ ఈస్ పర్సిస్టెంట్‌లీ సేయింగ్ ఐ యామ్ నాట్ డూయింగ్ ఓకే అండ్ ఎక్కడన్నా కూడా ఇన్ఫెక్షన్ లాంటి కంప్లెయింట్స్ ఉన్నాయంటే మాత్రం వీ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్‌లీ. అంటే రైట్ సైడే కదా అని దాన్ని అలా వదిలేయలేము. ఓకే. అది కూడా కరెక్ట్‌గా అజ్యూమ్ చేసుకోవాలి. లేదు అది నేనన్నట్టుగా ఫిజియోలాజికల్ హైడ్రోనెఫ్రోసిస్ అయితే మాత్రం డెలివరీ తర్వాత మెల్లిగా అది నార్మలైజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే లేడీస్‌లో కూడా మీరు ఇందాక చెప్పిన ప్రాబ్లము, ఇది అవేర్‌నెస్ కోసం మీరు ఇప్పుడు చెప్పారు. కానీ ప్రతి ఒక్క లేడీ కూడా ఏం తెలుసుకోవాలి దీని గురించి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రెగ్నెన్సీలో యూట్రస్ గర్భసంచి ఎప్పుడైతే పెరుగుతూ వెళ్తుందో నార్మల్‌గా రైట్ సైడ్ కిడ్నీ అన్నది కాస్త వాపు రావడం అన్నది నార్మల్. అది జరుగుతుంది. కానీ మీకు దాంతో పాటు లెఫ్ట్ సైడ్‌లో కూడా ఒకవేళ రెగ్యులర్ స్కానింగ్‌కి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ వాపు కనిపించింది ఆర్ నార్మల్ అంటే వాపులాగా లేదు రైట్ సైడ్‌లో కూడా అని రేడియాలజిస్ట్ ఒకవేళ చెప్తే మీరు డెఫినిట్‌గా యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి. దాంతో పాటుగా మీకు ఒకవేళ స్కానింగ్ అనే కాదు మీకు రిపీటెడ్‌గా పెయిన్ వస్తుంది, గుంజుతున్నట్టుంది ఆర్ ఫీవర్ లాంటి సింప్టమ్స్ ఉన్నాయి ఆర్ యూరిన్‌లో కూడా మంట మాటికి వెళ్తున్నారు, నొప్పి వస్తుంది ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే కూడా యూ మస్ట్ ఇమ్మీడియేట్‌లీ టాక్ టు యువర్ గైనకాలజిస్ట్ అండ్ ఆల్సో టేక్ అ యూరోలాజికల్ హెల్ప్. ఓకే. ఇవి సర్వసాధారణమే అనుకునే వాళ్ళు కూడా చాలా మందున్నారు. ప్రెగ్నెన్సీ అందుకనే మీ రెగ్యులర్ ఫాలో అప్స్ అండ్ హ్యావింగ్ దిస్ బేసిక్ అవేర్‌నెస్ దట్ ఇలాంటివి పాసిబుల్ దాట్ల గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి. ఐ మస్ట్ హావ్ అ సేఫ్ ప్రెగ్నెన్సీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, దిస్ అవేర్‌నెస్ ఈస్ నీడెడ్. మీ దగ్గర అంటే మీరు చాలా కేసులు చూసుంటారు. అంటే రీసెంట్ కేసెస్‌తో పోలిస్తే ఎలాంటి అంటే సక్సెస్ రేట్ పరంగా కూడా చెప్పండి. అంటే టైమ్‌లీ వచ్చి చూపించుకొని అంటే ఇఫ్ దే గో అహెడ్ ఫర్ ద ట్రీట్మెంట్ దే విల్ హావ్ ఎన్ అబ్సల్యూట్‌లీ స్మూత్ ప్రెగ్నెన్సీ అండి. ప్రెగ్నెన్సీ ఈస్ నాట్ ఎ డిసీజ్. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. అండ్ ఆ మధ్యలో వచ్చే ప్రాబ్లమ్స్‌ని మనం టైమ్‌లీ ఎన్‌కౌంటర్ అయినప్పుడల్లా దాన్ని ట్రీట్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ సేల్ త్రూ. ఓకే. అంటిల్ అండ్ అన్లెస్ చాలా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అవన్నీ వేరే. బట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ సింపుల్ ప్రెగ్నెన్సీ అన్నది బానే అయిపోతుంది. ఓన్లీ థింగ్ ఈస్ దిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్ దట్ మీరు చెకప్స్‌కి కరెక్ట్‌గా వెళ్తున్నారు అండ్ అడ్వైస్ కరెక్ట్‌గా ఫాలో అవుతున్నారు. సో, మెయిన్‌గా ఇప్పుడు అంటే కిడ్నీ నె ఒక యాస్ ఎ నెఫ్రాలజిస్ట్‌గా కూడా యూరోలాజికల్‌గా చెప్పారు. సో, యాస్ ఎ నెఫ్రాలజిస్ట్‌గా సో, కొంతమందిలో అంటే చాలా తక్కువ మందిలో ఒక కిడ్నీ ఉన్న వాళ్ళే ఉంటారు. అవును. ప్రెగ్నెన్సీ విమెన్స్. సో, వాళ్ళకి ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఇది కాంప్లికేటెడే కదా! డెఫినెట్‌లీ. అంటే సింగిల్ కిడ్నీ మీద ఉన్నారు అంటే ముందు నుంచి కూడా జాగ్రత్తలనేవి తీసుకోవాలి. అండ్ బానే ఉన్నారు, కంప్లెయింట్స్ ఏమీ లేవు అంటే నథింగ్ టు వరీ. షీ విల్ ఆల్సో హావ్ అ ప్రెగ్నెన్సీ ఆఫ్ ఎనీ నార్మల్ ఇదే. లేదు అలా కాదు కొంచెం అంత ప్రాబ్లమాటిక్ అవుతుంది అంటే మాత్రం అంటే ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్ ఒకటే కిడ్నీ ఉంది. లోడ్ ఎక్కువ పెంచలేము. అట్లాగనేసి ఇన్ఫెక్షన్స్ అవి రానివ్వకూడదు. సో, ప్రాబబ్లీ అంటే కేర్ హాస్ టు బి ఎక్స్‌ట్రా. అండ్ అవసరమైతే యూరాలజిస్ట్‌తో పాటు నెఫ్రాలజిస్ట్ విల్ ఆల్సో బీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ వీల్ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో, అంటే మీ వల్ల అంటే ఇప్పుడు సమ్మర్‌లో కూడా యూరిన్ మంట అనేది ఇన్ఫెక్షన్ కాదు. సో, ఇది మీరు క్లారిటీగా చెప్పారు. సో, మీ యూరోలాజికల్ ప్రాబ్లమ్స్‌లో మెయిన్ ప్రెగ్నెన్సీ విమెన్స్‌లో ఎసిమ్ప్టమాటిక్. సో, అక్కడ మనం యూరిన్ టెస్ట్ ఇచ్చినప్పుడు పాజిటివ్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. చూసుకొని ఇలాంటి ట్రీట్మెంట్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయాలి. సో, ఇలాంటి వాటన్నింటి గురించి కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. సో, ఇది ఇవాల్టి సాక్షి లైవ్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.